తమ్ముడు నీ పేరేం పేరు? నితిన్. ఏం చేస్తావు? నేను డిగ్రీ చేసిన, అగ్రికల్చర్ చేస్తా, వ్యవసాయం. డిగ్రీ చేసినావా? పాస్ అయినావా డిగ్రీ? అయిపోయింది. ఏంటి మరి ప్రభుత్వం ఎట్లా ఉంది 10 నెలల్లో? ఈ 10 నెలల్లో ప్రభుత్వం ఎట్లుందంటే ప్రజా పరిపాలన అన్నాడు, ఆయన పరిపాలన సాగించుకుంటున్నాడు. ఇప్పుడు ఎట్లా చేయాలంటే ప్రభుత్వము గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఇంతకుముందు చెప్పినట్టు విద్యాశాఖ మంత్రి గురించి మాట్లాడుకున్నాం అనుకో, ఆయన దగ్గరనే ఉంది. ఎవరికన్నా ఒకరికి ఎమ్మెల్యేకి తీసి విద్యాశాఖ మంత్రి ఇస్తే కొద్దిగా ఎడ్యుకేషన్ అనేది డెవలప్మెంట్ చేయడానికి అధికారం ఉంటుంది. ఇప్పుడు ఆయనే సీఎం పదవి చూసుకోవాలి, ఆయనే ఎడ్యుకేషన్ మినిస్టర్ చూసుకోవాలి, అవన్నీ చూసుకోవాలంటే ఆయనకి జర ఇబ్బంది ఎక్కువైపోద్ది. ఏదైనా కావాలన్నా ఏదైనా అడగాలంటే ఆయన ఢిల్లీకి పోయి పర్మిషన్ తెచ్చుకోవాల్సి వస్తుంది. తెలంగాణ ఇప్పుడు ఈ రోజు కూడా ఢిల్లీకి వెళ్ళాలని నిన్న న్యూస్లో చూసినాం మేము. ఎందుకు అట్లా అనేది ఇంకా మనకు తెలియదు. ఢిల్లీకి వెళ్ళి ఏం చేస్తాడు? మనం ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం అయింది, అక్కడ పైన సెంట్రల్లోనేమో బీజేపీ ఉంది. వాళ్ళు ఏమనుకుంటారంటే మీరు కాంగ్రెస్, మేము బీజేపీ అని. వాళ్ళు ఏదైనా డబ్బులు అడగాలని వీళ్ళు అడగలేకపోతారు. ఇప్పటికే అప్పు 80,000 కోట్లు అప్పు చేసిండు ఈ 10 నెలల్లో. హైడ్రా తెచ్చిండు హైదరాబాద్లో. ఆడ పేదల ఇల్లు గులగొట్టేస్తుండు, అవి అటే పోయింది. మళ్ళీ ఈడ రైతు బంధు అన్నాడు, అది ఇప్పటిదాకా వేయలేడు. 1,00,000 రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు. మళ్ళీ తులం బంగారం అన్నాడు. 1,00,000 రూపాయలు చెక్ ఇస్తుంది కానీ తులం బంగారం ఇవ్వలేకపోతుంది. ఎందుకంటే బడ్జెట్ లేదు గవర్నమెంట్ దగ్గర. లేనిది ఎందుకు హామీలు ఇచ్చిండు మరి? లేదు అనే విషయం ఆయనకు తెలుసు కదా. అవును, ఆయన హామీలు అప్పుడు ఇచ్చిండు అంటే కేసీఆర్ ఇవన్నీ చేస్తుండే ఇక్కడ డబ్బులు ఉన్నాయేమో అని ఆయన అనుకున్నాడు ముందే. ఆడి పోయినాక చూస్తే కేసీఆర్ కూడా 2-3 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఇప్పటికే ఈ అప్పుకు నేను మిత్తి కట్టడానికే సరిపోతలేనని స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్పారు. అది ఓకే. మరి ఇప్పుడు ఎట్లా చూడొచ్చు రేవంత్ రెడ్డి పాలన, కేసీఆర్ పాలన ఎవరిది బెస్ట్ అనిపిస్తుంది? అప్పుడైతే కేసీఆర్ పాలనే బెస్ట్ ఉంది. కేసీఆర్ పాలనే బాగుండే. కేసీఆర్ పాలన బాగుందా? అవును, పబ్లిక్ అట్లనే అనుకుంటారా? ఊళ్ళలో అట్లే అనుకుంటారు. చిన్న కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కూడా లోపల ఏమనుకుంటారు అంటే మేము ఇక కాంగ్రెస్ లో తిరుగుతున్నామని ఉన్నారు, కానీ వాళ్ళకు కూడా టీఆర్ఎస్ బాగుండే, అప్పుడు పరిపాలనే బాగుండే, టైంకి రైతు బంద్ వేసిండు, వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా. ఇప్పుడు 4,000 పింఛన్ ఇస్తాడు, 2,000 పింఛన్ ఇచ్చిండు ఇప్పటి వరకు, 4,000 ఇవ్వలేకపోయిండు. ఎందుకు ఇస్తలేడు అంటే పేదవాళ్ళకి ఇస్తుంటే పూరు గుడిసెలు ఉన్న వాళ్ళకు, పూరిలు ఉన్న వాళ్ళకి గృహలక్ష్మి కట్టిస్తాడు. ఇప్పటి వరకు గృహలక్ష్మి పథకం ఇంకా అమలు కాలేదు. 10 నెలలు అవుతుంది. 3 నెలల్లో అన్ని గ్యారెంటీలు చేస్తాడు. మరి 10 నెలలు 100 రోజులలో 3 నెలలు అంటే 100 రోజులు చేస్తాను. మరి ఎప్పటిలాగా ఎందుకు చేయలేకపోయాడు? మరి ఎట్లా ప్రజలు ఎట్లా చూడాలి దీన్ని? ఇప్పుడు పెద్ద మనిషి మాట ఇచ్చిందంటే, ఇప్పుడు మీ గ్రామంలో ఒక సర్పంచ్ ఒక వాగ్దానం చేసిందంటే ఖచ్చితంగా నెరవేర్చాలి. 5 ఏళ్ళ లోపల నెరవేర్చాలి. ఈ 10 నెలలు అవుతుంది. ఈయన ముందే ఏం చెప్పిండంటే 90 రోజులు 100 రోజుల్లో నేను మొత్తం పథకాలు అమలు చేస్తా అన్నాడు. చేయలేకపోయిండు. మరి ఏమన్నా గవర్నమెంట్ 2 లక్షల రుణమాఫీ అందరికి చేస్తా అన్నాడు. ఇప్పటి వరకు 2 లక్షల రుణమాఫీ అందరికి కాలేదు. కొంతమందికి అయింది, కొంతమందికి కాలేదు. మరి గవర్నమెంట్ ఏమనాలి అట్లా కాకపోతే? గవర్నమెంట్ మనం ఏమంటాం, ప్రజలే వాళ్ళ ఓటుతోనే తీర్పిచ్చేస్తారు ఎప్పుడైనా. ఇప్పుడు స్థానిక ఎన్నికలు, ఇప్పుడు ఎలక్షన్ ఉంటుంది కదా, సర్పంచ్కి కానీ ఏదానికన్నా వాళ్ళు పబ్లికే ఇచ్చేస్తారు. ఇప్పుడు ఏదైనా తీర్పు అనేది ఇప్పుడు తెలిసిపోతుంది. ఇప్పుడు స్థానికంగా ఉన్న ఒక ఎమ్మెల్యే ఏ పార్టీ అయితే ఉంటాడో స్థానిక సంస్థలలో వాళ్ళే గెలుస్తారని ప్రజలలో బాగా వాదన ఉంటుంది. అవును, పబ్లిక్ తీర్పుని బట్టే గెలుస్తారు. అంతేనా? అవును, ప్రజా తీర్పే గవర్నమెంట్ నిలబెడుతుంది. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఉంది లేదా టీఆర్ఎస్ పార్టీ ఉంది, టీఆర్ఎస్ సర్పంచ్ లేదా కాంగ్రెస్ సర్పంచ్ గెలుస్తాడని చాలా మంది చర్చలు జరుపుకుంటారు. అది వాస్తవం ఉంటుందా? అవును, జరుపుకుంటారు, కానీ ఖచ్చితంగా ఓటు వేయరు. అట్లా అనుకుంటారు లోపల. ఇప్పుడు 10 మంది కూడిన దగ్గర ఎట్లుంటది అంటే మేము ఇప్పుడు కాంగ్రెస్కి వేద్దాం అనుకున్నాం, మేము టీఆర్ఎస్కి వేద్దాం అని అనుకుంటారు. ఆడికి పోయినాక వ్యక్తిగతంగా ఆలోచన చేసినాక ఆ వ్యక్తిని చూసి ఓటేస్తారు ఖచ్చితంగా. అంతే కదా. ఇప్పుడు 10 మంది ఉన్నప్పుడు వాళ్ళ గ్రూప్ ఉన్నప్పుడు గ్రూప్ దగ్గరే మాట్లాడతారు. పక్కకి వెళ్ళినాక వాళ్ళు ఇండిపెండెంట్ గా అనిపించిందే ఓటేస్తాడు. అట్లా టీఆర్ఎస్ పార్టీకి మొన్నటిదాకా సపోర్ట్ ఉండే చాలా వరకు. ఉన్నోళ్ళు ఏం చేసిరంటే కాంగ్రెస్కి ఎక్కువ మంది ఓటేసి, టీఆర్ఎస్ నుండి కూడా ఓటేసిన వాళ్ళు చాలా మంది అట్లా అయ్యి ఇప్పుడు కాంగ్రెస్ గెలవడానికి అవకాశం లేదు. మరి ఇప్పుడు ఎట్లుంటది పంచాయతీ ఎలక్షన్లో? పంచాయతీ ఎలక్షన్లో 10 నెలల్లో ఇప్పుడు పబ్లిక్ కి తెలిసిపోయింది ఏంటంటే చేస్తలేడు పని అనేది తెలిసిపోయింది పబ్లిక్ కి. అందుకే ఇప్పుడు వాళ్ళకు సపోర్ట్ చేయరు, క్యాండిడేట్ ని చూసి మాత్రమే ఓటేస్తారు ఇప్పుడైతే. ఓకే, రైట్.